కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విజయనగరం బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడడం సరికాదని బీజేపీ నాయకులు బూర్ల శ్రీధర్, భవిరెడ్డి, శివారెడ్డి మండిపడ్డారు. విజయనగరం గంట స్తంభం వద్ద రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగౌరవంగా ఇతర దేశాల్లో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం, దేశ ప్రజల్ని, దేశంలోనున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. అది గొప్ప కోసం మాట్లాడుతున్నాడో లేదా న్యూస్లోన బాగా ప్రాచుర్యం పొందడానికి మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ఈ పరిపక్వత లేని నాయకుడి వలన మన భారతదేశానికి ఎంతో అగౌరవం జరుగుతుంది. మోడీ దేశాలు తిరిగి భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తూ ఈ ప్రపంచానికి ఒక గురువుగా, ప్రపంచ గురువుగా తీర్చిదిద్దడానికి 2047 కల్లా ప్రపంచాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం కింద చేయడానికి మన భారత ప్రధాని మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తుంటే, రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాత్రం మన దేశాన్ని ఇతర దేశాల ముందు కించపరుస్తూ, ఇతర దేశాల వేదికల మీద మన ప్రజల్ని, మన నాయకుల్ని కూడా అగౌరవపరుస్తూ మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరం. ఇలాంటివి పూర్తిగా ఖండించాలి. ఇక మీదట ఇటువంటి పరిపక్వత లేని నాయకుడు ఇతర దేశాల్లోకి వెళ్ళి మాట్లాడకుండా ఈయన తాలూకా పాస్పోర్ట్ని వెంటనే రద్దు చేయాలి. వెంటనే రద్దు చేసి మన దేశం సమగ్రతని, సామరస్యాన్ని కాపాడాలని, సార్వభౌమత్వాన్ని